ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోనామీ రెమెడీ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో ఉత్తరాయణంలో సూర్యకాంతిని వెజల్లే మకర సంక్రాంతి పండుగ విశేషాల గురించి తెలుసుకుందాం. ఉత్తరాయణ పుణ్యకాలం మార్గశిర పుష్యమాసాల్లో అనగా జనవరి నెలలో సంక్రాంతి పండుగ వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఒక రాశి కుండలిలోని 12 రాశుల్లో ప్రతి సంవత్సరము మొత్తం 12 రాశులను పరిభ్రమణం చేస్తాడు. ఒక్కొక్క రాశిలో 30 రోజుల పాటు ఉంటాడు. ఈ సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడాన్ని సంక్రమణం అంటాము. కానీ మకర సంక్రాంతికి ప్రత్యేకత ఉంది. అన్ని సంక్రాంతుల కంటే కూడా, ప్రతి నెలలో వచ్చే సంక్రాంతుల కంటే కూడా. కానీ ప్రతి నెలలో వచ్చే సంక్రమణం సూర్యుడు ఏదైతే రాశి మారుతాడో ఆ రోజు మనము పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయలేనప్పుడు కూడా కనీసం ఒక సంక్రాంతి పండుగ మకర సంక్రాంతి వచ్చిన రోజు అనగా సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రమణం అంటాము. ఆ రోజు కనుక పితృదేవతలకు తర్పణాలు వదిలితే 12 నెలలుగా వదిలిన తర్పణాలు ఏదైతే ఫలితం లభిస్తుందో ఆ ఫలితం లభిస్తుందని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. కాబట్టి సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో వస్తూ మకర రాశిలోకి సామాన్యంగా 15 జనవరి 13, 14, 15 తేదీలలో ఏదో ఒక రోజు ప్రవేశిస్తూ ఉంటాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అని అంటారు. దీన్నే మనం మకర సంక్రాంతి పండుగ కూడా జరుపుకుంటాం. మన పూర్వులు సూర్యుని సంచారాన్ని 2 భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణమని, దక్షిణ వైపు ఉన్నప్పుడు దక్షిణాయనమని చెప్పడం జరిగింది. దక్షిణాయనంలో విపరీతంగా కురిసిన వానలు, ప్రకృతిలోని ఒడిదుడుకుల వలన శారీరకంగా అనేక మార్పులు వచ్చి వ్యాధులు వ్యాపించి ప్రజలు ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. ఉత్తరాయణంలో వానలు తగ్గి చలి, ఎండ మిశ్రితమైన ఆనందకరమైన వాతావరణము ఏర్పడుతుంది. వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. ప్రకృతిలో నూతన తేజస్సు కనిపిస్తుంది. సూర్యగ్రహణం నుంచి భూమి చలించు విధానంలో కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది. కొంత ఇరుసు వంగినట్టుగా ఉంటుందన్నమాట. ఒక సంవత్సర కాలంలో ఉన్న 12 సంక్రమణంలో ఈ మకర సంక్రమణానికి విశేష ప్రాధాన్యత ఇవ్వబడింది. మిగిలిన సంక్రమణంలో ప్రకృతిలో మార్పు అంత స్పష్టంగా కనబడదు. కానీ మకర సంక్రమణంలో మాత్రమే ప్రకృతిలో మార్పు స్పష్టంగా మనకు కనిపిస్తుంటుంది. ఈ కాలంలోనే సూర్యుడి బలం అధికంగా ఉంటుంది. సూర్యుడు తన ప్రచండ కిరణాలతో ప్రపంచం నందలి సర్వ ప్రాణుల యొక్క ద్రవరూపమైన సౌమ్య భాగమును ఎండగడతాడు, వేడిని పుట్టిస్తాడు శరీరంలో. ఇక సంక్రాంతి పండుగ యొక్క సంప్రదాయం గురించి తెలుసుకుందాం. నిజానికి ఎన్ని సంక్రాంతులున్నా సౌరమాన సంక్రాంతి ఖగోళ విజ్ఞాన ప్రశస్తమైనది. ఈ సంక్రాంతి పర్వ నాడు సంప్రదాయాల వాళ్ళందరూ తమ ఇళ్లల్లో యమ, రుద్ర, ధర్మ దేవతలకు ప్రతీకలుగా 3 కలశాలను ప్రతిష్ఠించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనుగా ఆహ్వానం చేసి పూజలు చేస్తారు. సమాజానికి, తమ కుటుంబానికి, తమకు శుభ జరగాలని, సుఖ అభివృద్ధి కలగాలని భగవంతుడిని ఆ కలశంలోకి ఆహ్వానించే దేవతలను ప్రార్థిస్తారు. పేదలకు దాన ధర్మాలు కానుకలుగా చేస్తారు. ఉత్తరాయణంలో సూర్యుడి గతి చాలా మందంగా ఉంటుంది. దక్షిణాయనం అవరోహణ స్థానం కనుక సూర్యుడి గమనం వేగం ఎక్కువగా ఉండి పగటిపూట పొడవు తగ్గుతుంది. వహవస్స మాయలో సమాగతిలో ఉంటాడు. అప్పుడు పగలు, రేయి సమానంగా ఉంటాయి. దీని రాశి క్రమంలో మేష, తుల రాశుల్లో సూర్య సంచార వేళల్లో అహోరాత్రాలు సమానంగా ఉంటాయి. వృషభ మొదలు కన్యా రాశి వరకు 5 రాశుల్లో సంచార వేళ పగళ్ళు దీర్ఘంగా ఉంటాయి. రాత్రిళ్ళు సమయం చాలా తక్కువగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది అన్నమాట. వృశ్చికం మొదలు మీనరాశి వరకు సంచార సమయంలో పగలు
హ్రస్వంగాను రాత్రిళ్ళు దీర్ఘంగాను ఉంటాయి. అంటే పగల సమయం చాలా తక్కువగా ఉంటుంది, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా సూర్యుడితో పాటు గ్రహాలు అన్నింటికీ శీఘ్ర సమ మంద గతులు అనగా త్రివిధ స్థానాలు ఉంటాయి. ఆ చలనభేదాన్ని బట్టే సంక్రమణ స్థానం ఉంటుంది. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల్లో మార్గశీర్షంలో మాట్లాడే పొద్దు ఉండదు, పుష్యంలో పూసగుచ్చే పొద్దు ఉండదు అని నానుడి వచ్చింది. ఇది సూర్యగమనానికి రాత్రింబవళ్ళు కాల వ్యత్యాసానికి చక్కటి ఉదాహరణ. ఏమైనప్పటికీ పురాణ ఖగోళ విజ్ఞానానికి ఆధునిక ఖగోళ విజ్ఞానానికి ఉన్న అవిభాజ్య భావబంధపు శేషప్రశ్నల సంక్రమణ పర్వం ఒక సజీవ మీమాంసగా పరిశీలకులు సవాల్ చేస్తున్న అంశమే. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి లానే మేషరాశి మొదలు మేనరాశి వరకు ఉన్న 12 రాశులకు 12 సంక్రాంతులు ఉంటాయి. సంక్రమణంగా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రమణం అంటే ఒక చోటు నుండి మరో చోటికి జరిగే మార్పు అని అర్థం అన్నమాట. సూర్యుడు రవి ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారడాన్ని ప్రవేశించడాన్ని సంక్రమణం అంటాము. రవి నెలకు ఒక రాశి చొప్పున సంవత్సరానికి 12 రాశుల్లో సంచరిస్తాడు. రవిచంద్ర గ్రహాలకు వక్రగతులు లేవు. అవి మిగతా గ్రహాలకు వక్రగతులు ఉంటాయి. రవి ఒక రాశి నుంచి మరొక రాశికి మారు సమయాన్ని సంక్రమణం అని పిలువబడుతుంది. జనసామాన్యంలో మకర సంక్రాంతికి బహుళ ప్రాచార్యం ఉంది. మకర సంక్రాంతి అంటే సూర్యుడు తన నిరంతర కాల ప్రమాణంలో ఏ రోజైతే ధనుస్సు రాశి విడిచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. సాధారణంగా మకర సంక్రమణం జనవరి మాసంలోనే జరుగుతుంది. కనుక ఈ మాసంలో పంటలు కూడా చేతికి వస్తాయి. వ్యవసాయదారులు ఆ పంట ఇంటికి చేర్చుకుంటుంటారు. ఈ సమయంలో ఈ రెంటిని పురస్కరించుకొని సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఒక ఆచారంగా వస్తుంది పురాణ కాలం నుంచి. ఈ సంక్రాంతి వేడుకలు నగరాల్లో కంటే పల్లెల్లోనే ఎక్కువగా వైభవంగా జరుపుకుంటారు. మరో విశేషం కూడా ఉంది. ఖగోళ శాస్త్రపరంగా భూమి కొద్దిగా ఒక పక్కకు వంగినట్టు ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల కాలాల్లో రోజులు రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయని, ఈ ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఈ సమయంలోనే ఆయనం మారుతుంది. అప్పటి వరకు దక్షిణాయనంగా ఉండే కాలం సంక్రాంతి సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంగా మారిపోతుంది. అంతేకాకుండా ఈ సంక్రమణాలు నెలకు ఒక రాశిలో రవి ఉండడాన్ని సూచిస్తాయి. రవి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతిగా మనం చెప్పుకుంటాం. ఈ సంక్రమణ కాలాన్ని రవి సంక్రమణ దినం అని కూడా అంటారు. ప్రతి పంచాంగంలో ఈ సంక్రమణ తేదీలు, సమయాలు యథావిధిగా తెలియజేయబడి ఉంటాయి. ఈ ఆధునిక కాలంలోని కల్పవృక్షం లాంటి దేవుళ్లలో అయ్యప్ప ఒకడు. ఈ మకర సంక్రమణం కాలంలో ఆ దేవునికి దివ్య నేత్రాలు తెరుచుకుంటాయని ప్రతీతి. అక్కడ ఆకాశంలో జ్యోతి దర్శనమిస్తుంది. కేవలం మకర రాశి ప్రవేశానికే కాకుండా రవి ప్రతి రాశిలో ప్రవేశించే కాలం మాస సంక్రాంతి ఎంతో ముఖ్యమైనదని ప్రాచీన గ్రంథాలు మనకు తెలుపుతున్నాయి. ఆయా సమయాల్లో పితృయజ్ఞాలు, దానధర్మాలు, నదీ స్నానాలు, పూజా పునస్కారాలు కానీ నిర్వహించడం వల్ల కలిగే ఫలితం కోటి ఫలితాలకు సమానమవుతుంది. కనుక సంక్రమణ సమయాల్లో మంచి పనులు, 10 మందికి ఉపయోగపడే పనులు, పూజాధికాలే కానక్కర్లేదు. సంఘం సంస్కరణ కూడా ముఖ్యమే. మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప సంస్కృతి మన హిందువులది. ఇక్కడ గొబ్బియలు అనే దానికి అర్థం ఏందో తెలుసుకుందాం. ఇక్కడ అలనాటి చల్లని చూపు గొబ్బియల్లో మళ్ళీ చూడవచ్చా? గొబ్బియల్లో మంచి గంధం పూతలను గొబ్బియల్లో మళ్ళీ పూయవచ్చావా? గొబ్బియల్లో చల్లని పన్నీటి జల్లు గొబ్బియల్లో మళ్ళీ కురియవచ్చావా? గొబ్బియల్లో అని పాడుతూ ఉంటారు పల్లెపడుచులు. అంటూ గొబ్బియ దేవతకు కన్నెపిల్లలు స్వాగతం పలుకుతారు. పల్లెపడుచులు పాడుకునే ఈ గొబ్బియల పాటలు ప్రముఖ వాగ్దేయకారులను సైతం ఆకర్షించాయి. వాగ్దేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు కూడా అనేక గొబ్బి పాటలు రచించారు. పేడముద్దలు చేసి ముగ్గుల మధ్యన గుమ్మాల పక్కన పెట్టి వాటికి పసుపు కుంకుమ అద్ది పిండితో ముగ్గు వేసి చామంతి, బంతి, బీర, గుమ్మడి పూలతో అలంకరిస్తారు. వీటినే గొబ్బెమ్మలు అని గౌరీదేవిగా చేసి పూజిస్తారు భావించి. సాయంత్రపు వేళల్లో గొబ్బెమ్మల చుట్టూ చేరి చేతులు తడుపుతూ
తడుతూ ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుకుంటారు. ఈ ఆటపాటలు అయ్యాక పసుపు కుంకుమలతో పాటు పెసరపప్పు, శనగలు, మరమరాలు, అటుకులు మొదలైనవి పెట్టి పూజ చేస్తారు. పూజ తర్వాత జరిగిన పేరెంటల్లో సందర్భంగా అమ్మాయిల నవ్వులు, జల్లులు, చిలిపి అల్లర్లతో ఆ ప్రదేశమంతా కళకళలాడుతుంటుంది. నెలంతా గొబ్బెమ్మలు చేసి వాటిని చిన్న చిన్న పిడకలుగా చేసి గోడకు వేసి ఎండబెట్టి గుచ్చి ఒక దండగా కుచ్చి గొబ్బి దండగా భోగినాడు మంటల్లో వేస్తారు. తమ పిల్ల పాపలకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలిగి బుద్ధి పొందాలని అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తారు. కొందరు స్త్రీలు భోగి నుంచి 4 రోజులు గొబ్బి గౌరీ వ్రతం చేసి బంకమన్నుతో గౌరీదేవి ప్రతిమను తయారు చేసి పూజించి నదులు, చెరువుల్లో, కాలువల్లో కలిపే అలవాటు కూడా ఉంది. మకర సంక్రాంతిని కొందరు గ్రామీణ స్త్రీలు గొబ్బెమ్మల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ గొబ్బెమ్మలు వరుసగా గోవర్ధనగిరికి, గోమాతకు, గోపాలకృష్ణునికి సంకేతాలుగా చెప్తారు. ఆశాజనకమైన రేపటి జీవితానికి ఈనాటి నుంచి మంచి కోరుకునే శుభదాయకమైన పాటలుగా గొబ్బి పాటలు ప్రాశస్త్యం పొంది ఉన్నాయి. ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, కోడిపందాలు, భోగిమంటలుతో శోభాయమానమైన సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చెరుకు గడలు, కోలాటలు, బొమ్మల కొలువులు ఇవన్నీ మన తెలుగువారికే సొంతం. గంగిరెద్దులు, ధాన్య రాశులు, భోగి వరకు ఇలా పలు సంతోషాలను పంచుకొని సంతోషంగా పండుగ జరుపుకుంటారు. మామిడాకుల తోరణాలు, పసుపు రాసిన గుమ్మాలు, గొబ్బెమ్మల సందడితో ప్రతి లోగిలి ప్రకాశిస్తూ ఉంటుంది సంక్రాంతి పండుగ రోజు. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ 3 రోజులుగా ముచ్చటగా పండుగను చాలా బ్రహ్మాండంగా, ఆనందంగా, వైభవంగా 3 రోజుల విశిష్టం చేసుకుంటూ తెలుగు వాకిళ్ళలో, పల్లెటూళ్ళల్లో జరుపుకుంటారు. ఈ 3 రోజులు విశిష్టతను తెలుసుకుంటే సంక్రాంతి శోభ మనకు అర్థమవుతుంది. యువతరానికి ఈ విషయాన్ని ఇప్పటి పల్లెటూళ్ళ గురించే తెలియకుండా పోయింది కాబట్టి ఇప్పటి యువతరానికి ఈ విషయాన్ని తెలపడం చాలా ముఖ్యం. భోగితో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఇది ఇంద్రుడికి ప్రీతికరమైనది అన్నది మన పురాణంలో వచనం. ఇష్టదేవతలను పూజిస్తారు. తెల్లవారుజామున ఇంటి ముందర కూడళ్లలో భోగి మంటలు కూడా వేస్తారు. ఈ కాలంలో వణికించే చలిని తరిమేందుకు ఈ ఆచారం అనాదిగా వస్తుంది. దీనివల్ల క్రిమికీటకాలు నశిస్తాయి, వాతావరణ కాలుష్యము దూరమవుతుంది. యజ్ఞదేవతను ఆహ్వానించినట్టుగా ఆవు పేడతో చేసిన పిటకలు భోగి మంటల్లో వేస్తారు. వాటితో పాటు ఎండిన కొమ్మలు, ఇంట్లో వాడని చెక్క వస్తువులు కూడా, పాత వస్తువులు భోగి మంటల్లో వేస్తారు. సాయంకాల సమయంలో రేగిపండ్లను చిన్నారుల తలపై పోస్తారు. భోగి ఇలా చేయడం వల్ల పిల్లలకు దిష్టి దోషాలు పోతాయనే నమ్మకం అనాదిగా వస్తుంది. ఇకపోతే సంక్రాంతి పండుగ 3 రోజులు వెళ్ళిన అనంతరం మహిళలు చేసే వ్రతం సావిత్రి గౌరీ వ్రతం. దీనే బొమ్మల నోము అని కూడా అంటారు. సంక్రాంతి రోజున నువ్వుల ఉండలు దానం ఇవ్వడం అనేది ఆచారంగా వస్తుంది. నువ్వు దానం అందరూ స్వీకరించరు కనుక చక్కిలాలు వంటి పిండి వంటలతో నువ్వులను కలిపి లేదా చక్కెర నువ్వులు కలిపి, నువ్వుల్లో చక్కెర కలిపి వచ్చిన వారికి పెడుతుండడం కొన్ని చోట్ల సంప్రదాయము ఆచారం అయిపోయింది. 3 రోజులు జరిగే సంక్రాంతి పర్వదినాల్లో దాన ధర్మాలు చేయడం కూడా ఒక భాగమైంది. ఈ రోజుల్లో దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చాలామంది విశ్వాసం. అందుకే వచ్చిన వారికి లేదనకుండా ఇచ్చి పంపడం సంక్రాంతి రోజుల్లోనే జరుగుతుంది. ఇక సంక్రాంతి ఆచార్యాలు, సౌభాగ్య కారకాల గురించి తెలుసుకుందాం. హేమంతంలోని చల్లదనానికి క్రిమికీటకాలు స్వేచ్ఛగా విహరిస్తాయి. పైగా దక్షిణాయనపు మలి రోజుల్లో సూర్యుడు భూమికి దూరంగా ఉండడం వల్ల ఆయన వేడిమికి క్రిమికీటకాలు నశించే అవకాశం అంతగా ఉండదు. అందుకే వివిధ ఆచారాలను ఈ పండుగకు అనుసంధానంగా ధర్మాసము నుండి ఏర్పాటు చేశారు మన పూర్వులు. ఆకర్షించే రంగవల్లులు ప్రతి ఇంటి ముందు వేస్తారు ఆడపడుచులు. ఇంటి ముంగిట ముగ్గులు వేయడం మహిళలకు దినచర్య అయినప్పటికీ రంగవల్లుల కళ తారస్థాయికి అందుకునేది మాత్రం సంక్రాంతి పర్వదినాల్లో మాత్రమే. రకరకాల రంగుల డిజైన్ల ముగ్గులు వేసి మగవలు వారి చాతుర్యాన్ని చూపించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మహిళా సంఘాలు కూడా
రంగవల్లుల యొక్క పోటీలు నిర్వహిస్తుంటారు. తెల్లవారుజామునే తదేక దీక్షతో రంగవల్లులను తీర్చిదిద్దడం మకర సంక్రాంతి సమయంలో చూపర్లను ఆకర్షించే మనోహర దృశ్యం. ఈ సంక్రాంతి సమయంలో రంగవల్లుల పోటీలు కూడా నిర్వహిస్తారు. మహిళలు తమ తమ హోదాలను పక్కన పెట్టి ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. గంటల కొద్దీ ముగ్గులు వేయడంలో విశేషం. మహిళలు తమ ప్రజ్ఞలను ప్రదర్శిస్తారు. వేకువజామునే లేచి వనితలు ముగ్గులు వేయడంలో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముగ్గులో ఉన్న ఘాటైన సున్నం పొడి వల్ల హాని చేసే సూక్ష్మక్రిములు నశిస్తాయి. అంతేకాకుండా ముగ్గులు వేయడం వల్ల మంచి వ్యాయామం చేసినట్లు అవుతుంది. సంక్రాంతి నెల ముందు నుంచి రంగురంగుల ముగ్గులు వేస్తారు. భోగి, సంక్రాంతి రోజుల్లో మాత్రం పద్మాల ముగ్గును వేస్తారు. మకర సంక్రాంతికి సాధారణంగా రథంపై వీడుకోలు చెప్పినట్లుగా ఉండే రథం ముగ్గును కనుమ రోజున వేస్తారు. పేడ నీళ్లతో గృహ ప్రాంగణాన్ని అలికి శుభ్రం చేసి గుల్ల సున్నపు పిండితో ముగ్గులు వేస్తారు. పేడ ముగ్గులలోని కాల్షియం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. శరీరంలోని అనేక రోగాలకు నిగ్రహించే శక్తిని దీని వాసన ప్రసాదిస్తుంది. ముగ్గులలోని కళాత్మకత కన్నులకు సంబంధించిన నరములను ప్రేరేపించి సంతోషభావాన్ని మెదడుకు అందిస్తుంది. మొత్తానికి రంగవల్లందడం అనేది ఒక కళ, మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే మహత్తర సాధనంగా మనవారు పాటిస్తారు. పలకరించే హరిదాసు కీర్తనలు, పరిమళించే ముద్ద బంతుల మోహనాలు, పరవశించే నవవధువుల తొలి వలపులు, పరుగులెత్తే మరదళ్ళు, తొలి తలుపులు, కిలకిల సోయగాలు, రంగవల్లులు, తెలుగువారి ఇంట రోగులెత్తు పాలవెల్లి, ప్రతి ఇంటా విరబూసే తెలుగుతనం, ప్రతి కంట కనిపించే వెలుగుతనం, వెరసి తెలుగు లోగిళ్లలో పరిగెత్తే పట్టుపరికిడితో అమ్మాయిలు సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకుంటారు. తెలుగు వాకిళ్లలో ప్రకాశించే బంగారపు ధాన్యపు రాశి సంక్రాంతి. తెలుగు పండుగల్లో ప్రతిదానికి ఒక అంతరార్థం ఉన్నట్లే సంక్రాంతి ఆగమనంలో కూడా అరుదైన అద్భుతమైన తత్వం ఇమిడి ఉంది. ఆయురారోగ్యాల, ఐశ్వర్య, ఆనందాల అద్వైత తత్వం ఈ సంక్రాంతి పండుగలో ఉంది. ఇది మన సంస్కృతి సంప్రదాయాలు నిలువుటద్దం సంక్రాంతి పండుగలో ఉంది. ఈ విషయాన్ని ఇప్పటి తరం వారికి మనం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మన ఇప్పటి యువతరం తమ పిల్లలకు తెలపడం, వివరించడం చాలా అవసరం. లేకపోతే మన సంస్కృతి అణగట్టిపోతుంది. శుభమస్తు.